మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మరి రైతులకు సాగునీరు అందించండి అని చెప్పేసి మరి ఒక దరఖాస్తును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చి మాకు నీళ్ళు వద్దనేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో లేదు. ఎందుకంటే ఆ రోజు జీవో ఇచ్చి మరి 1.4 టీఎంసీకి సంబంధించి 7 స్పెల్స్ లో 0.2 టీఎంసీ ప్రతి స్పెల్ కి ఇవ్వాలి అని చెప్పేసి పంటలు కాపాడాలి అన్న ఆలోచనతో ఇస్తే ఈ రోజు రైతులందరూ కూడా మన మెదక్ జిల్లాకు సంబంధించి మరి ఇటు సింగూర్ మంజీరాకు సంబంధించి గన్పూర్ ఆనకట్ట ప్రాజెక్టు కానీ అల్దీ బాధకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా నాట్లు వేస్తున్నారు, కొంతమంది నాట్లు కూడా వేస్తున్నారు. మరి నీళ్లు లేకపోవడం వల్ల, కరెంట్ సరిగా లేకపోవడం వల్ల వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి, నాట్లు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతుల పైన ప్రేమ లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీళ్లు వదలాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి రావడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో రైతు రాజ్యాన్ని మేము తెచ్చినాం, మరి దానిపైన నేను సవాల్ ఇస్తా ఉన్నా, కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తా అన్నారు. ఇదేనా రైతు రాజ్యం అంటే? పంటలు ఎండగొట్టడమే రైతు రాజ్యమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్ కు వెళ్లి రండి నేను చర్చిస్తా అని చెప్పేసి టైం ఇచ్చి పోతే మరి ఢిల్లీకి పారిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. వాళ్ళకి రైతులంటే ప్రేమ లేదు, రైతుల పంటలు కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనేటువంటి ఆలోచన లేదు, రైతు కొన్నటువంటి చన్నవడ్లకు బోనస్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతులకి కొంత అక్కడెక్కడ ఇబ్బంది అవుతున్నా కూడా రైతులు ఏదో కష్టాలు పడి తెచ్చుకుంటున్నారు. కానీ వర్షాలు ఒకసారి పడితే మాత్రం ఈ జిల్లాలో చాలా సివియర్ షార్టేజ్ ఉంది, యూరియా కానీ కాంప్లెక్సెస్ కానీ. కాబట్టి వాటిని ఇమీడియట్ గా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి పోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు మాటలు పక్కన పెట్టి చేతల రూపంలో మీరు ప్రజల రైతుల ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టి రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని. ఎందుకంటే ఇటు మాకు దాదాపు 10-15 మండలాలు వస్తాయి మెదక్ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గన్పూర్ ఆనకట్ట కింద. అదే విధంగా అల్దీకి సంబంధించి కూడా గతంలో ఏంటంటే అల్దీ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చేది కాదు. కేసీఆర్ గారి నాయకత్వం మల్లె సాగర్ కట్టడం, అభివృద్ధికుంటూ పోచమని నీళ్ళు తీసుకురావడం, అక్కడ నుంచి అల్దీ ప్రాజెక్ట్ వేయడం వల్ల మరి దాదాపు 5 మండలాలు నర్సాపూర్ అదేవిధంగా మెదక్ సంబంధించినటువంటి మండలాలకు నీళ్ళు వస్తా ఉన్నాయి. రైతులు ఇప్పుడే ఉన్నటువంటి బోర్ వాటర్లతో మరి వేసుకోవడం జరిగింది. అక్కడ చెక్ డ్యామ్ కూడా బాగా కట్టినాం. ఆ చెక్ డ్యామ్ లో ఉన్నటువంటి నీళ్లతో మరి పంటలు వేసుకోవడం జరిగింది. నీళ్లు లేక ఇప్పుడు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తాం కాబట్టి మల్లె సాగర్ నుంచి కొండపోచం నుంచి అల్దీ ప్రాజెక్ట్ కూడా నీళ్ళు రిలీజ్ చేసి రైతుల పంటలు కాపాడాలని సందర్భంగా డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది.